హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి సముద్రం పీతలండి. బంద నుంచి తెప్పించుకున్నాం. ఈ సముద్రం పీతల కూర చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. ఇంకా ఎలా ఉండేనో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి ఛానల్ని ఫాలో చేసి లైక్ కొట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పీతలు చేయడం చాలా కష్టం అండి. వాటికి కొండేళ్ళు ఉంటే అవి గంటగా చేయటం రాకపోతే కనుక వేళ్ళని పట్టేస్తాయి. అవి మాకు చేయటం రావండి, బయట ఇచ్చి చేపించాం. వాటిని ఇంకా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసి కాసేపు అలా అట్టిపెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. 1-4 సార్లు కడగాలి. పెద్ద పీతలు అయితే కనుక ఆ పీతను 2గా కోసుకోవాలండి. చిన్న పీతలు అయితే 1గా అట్టి పెట్టుకున్నా బాగుంటుంది. పెద్దగా ఉంటే కనుక ఆ పీత ఉడకదు. మీడియం సైజు పీతలు అయితే చాలా బాగుంటాయి. పెద్ద పీతలకి చిన్న పీతలకి టేస్ట్ డిఫరెంట్ మీకే అర్థమైపోయిందండి. ముందుగా కళాయి పెట్టుకుని కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా కొంచెం వీటెక్కిన తర్వాత కప్పు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. కేజీ పీతలు తీసుకున్నాను నేను. 4 పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా బాగా ఏగనివ్వాలండి. అవి కూడా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. దీంట్లో కొంతమంది చింతపండు పులుసు కూడా పోస్తారు. నేనైతే టమాటాలు వేస్తాను. దాని టేస్ట్ దానికి ఉంటుంది, దీని టేస్ట్ దీనికి ఉంటుంది. ఏదైనా 2 బాగుంటాయండి. మేమైతే ఎప్పుడు టమాటాలు వేసే వండుకుంటామండి. ఇంకా టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇంకా పీతలు శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఇంకా వాటిని కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఈ పీతల్ని సిమ్లోనే పెట్టి మగ్గనివ్వాలండి, హైలో మటుకు పెట్టకూడదు. ఈ పీతల కూర వండే తీరులో వండితే చాలా బాగుంటుందండి. చాలామందికి వండటం రాక చాలామంది వండుకోరు. అమ్మో పీతల మాకు రాదు అంటారు. నేను వండే తీరులో కనుక వండితే బ్యాచిలర్సే కాదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చిటికలో వండేసి పెడతారు ఈ కూరని. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పీతలు 365 రోజులు దొరుకుతాయండి. వీటిల్లో చాలా కాలుష్యం ఉంటుంది. దొరికితే కనుక తప్పకుండా ఒకసారి తెప్పించుకోండి. ఇంకా కూరకు సరిపడా సాల్టు, 2 స్పూన్లు కారము, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆయిల్ పైకి తేలేదాకా మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని తిప్పుకుంటానే ఉండాలండి. హైలో మటుకు పెట్టమాకండి. మాడిపోతే మటుకు టేస్ట్ మారిపోయిద్దండి పీతల కూర. సిమ్లో పెట్టుకుని తిప్పుకుండానే ఉండాలి. ఈ పీతలకి కంకాయలు ఉంటాయి కదండి, సిమ్లో పెడితేనే మగ్గ పెడతా ఉంటే దాంట్లో ఉప్పు కారం బాగా వెళ్ళి సన్నగా మగ్గుతూ ఉంటాయి. హైలో పెడితే కనుక వాటిలో ఉప్పు కారం వెళ్ళవండి. అందుకని సిమ్లోనే మగ్గించుకోండి. ఇంకా వాటర్ పోసేసుకుందండి, ముక్కలు మునగార వాటర్ పోసుకోవాలండి. దాన్ని కూడా మీడియం మంటలోనే ఉడికించుకోవాలండి. అలా ఉడుకుతుంటేనే ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. హైలో పెడితే మటుకి ఎసరంతా ఎగిరిపోయి ముక్కల లోపల ఉన్న కండ ఉడకదండి. చూసారు కదండి ఎన్ని నీళ్ళు పోసానో. దీనికి కొలత ఏం ఉండదండి, ముక్కలు మునగార మటుకే పోసుకోవాలి. దాన్ని మీడియం సైజులో ఉడికించుకుంటే సరిపోయింది. పైకి ఇలా నూనె తేలిద్దండి. నూనె తేలిన తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది, అదేనండి ఉల్లిబందు. ఆ ఉల్లిబందు మటుకి దొరికితే కంపల్సరీగా ఈ పీతల కూరలో వేసుకోండి. వేస్తే మటుకి కూర చాలా బాగుంటుంది. ఈ ఉల్లిబందు అనేది చేపల కూరలోకి, రొయ్యల కూరలోకి, ఈ పీతల కూరలోకి కంపల్సరీగా చాలామంది వాడతారండి. దొరికితే మటుకి కంపల్సరీగా వాడండి. టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఉల్లిబందు అనేది వేస్తే. ఉల్లిబందు వేసిన కూర, ఉల్లిబందు వేయని కూర డిఫరెంట్ మీకే టేస్ట్ అర్థమైపోయిద్దండి. ఈ ఉల్లిబందు అనేది మన కూర టేస్ట్ని డబల్ చేస్తుందండి. మసాలా వేయకోకుండానే ఉల్లిబందు వేయగానే మంచి స్మెల్ బయటకు వచ్చేస్తుందండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఈ పీతలకు ఉండే కంకాయలు చాలా గట్టిగా ఉంటాయండి. పిల్లలకు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. పెద్దవాళ్ళు తినేటప్పుడైనా జాగ్రత్తగానే తినాలండి. ఎందుకంటే ఆ కొంకాయలు బాగా గట్టిగా ఉంటాయి అన్నమాట. చిన్న కొంకాయలు అయితే మటుకి నలిగిపోతాయండి, పెద్ద కొంకాయలు అయితే మటుకి గట్టిగా ఉంటాయి. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా మగ్గిన తర్వాత లాస్ట్లో మసాలా వేసుకోవాలండి. మేమైతే ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసానండి, 2 స్పూన్లు. బయట తెచ్చుకున్న గరం మసాలా కంటే ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ కూరలకి ఎట్లకైనాను. హోమ్మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలో వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. ఒకసారి చూసి ఆ వీడియోని చూసి ఒకసారి మీరు కూడా తప్పకుండా అలా గరం మసాలా చేసుకుని పెట్టుకున్నారంటే 2 నెలలైనా 3 నెలలైనా గరం మసాలా పాడవకుండా ఉంటుందండి. ఒకసారి అలా చేసుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ కూర ఇంత స్పెషల్గా ఇప్పుడు ఎందుకు వండుతున్నానంటేనండి, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారండి. మా చుట్టాల్లో ఒకరికి ఈ పీతల కూర అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు వండుకోవడం కుదరదు. వచ్చినప్పుడల్లా వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు నన్ను ఈ పీతల కూర వండమని చెప్పి నాకు ఫోన్ చేసి మరీ చెప్పి వండించుకుంటారండి. ఈ కూర ఒక్కసారి తింటే దీన్ని వదిలిపెట్టరండి. దీనికి ప్రియులు చాలామంది ఉంటారు, కానీ వండుకుని తినటం రాక వండుకోరు అంతే. ఒక్కసారి వండారంటే మళ్ళీ మళ్ళీ మీరే వండుతారు. ఇంకా అంతేనండి.
మన కూర రెడీ అయిపోయింది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రేవీ అలా ఉంటే సరిపోయిద్దండి. కాదు ఇంకా మీకు దగ్గరికి రావాలనుకుంటే కనుక ఇంకా దగ్గరికైనా ఎగరపెట్టుకోవచ్చండి. ఇలా నీళ్ళుగా ఉందనుకో మాకండి, చల్లారిన తర్వాత గుజ్జు చిక్కబడిపోయిద్దండి. అందుకని ఇలా కట్టేశాను నేను. ఇంకా అంతేనండి, మన పీతలు కూడా రెడీ అయిపోయింది. మీకేమైనా డౌట్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలపండి, మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మన ప్రవాస కూచిపూడిని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.